హాయ్ ఫ్రెండ్స్. అందం, బ్యూటీ, అబ్బా ఎంత అందంగా ఉన్నారో అలా అనిపిస్తుంది చూసేవారిని బట్టి. నీ అందాన్ని చూసే అలా అంటూ ఉన్నారు కదా, మరి ఆ అందాన్ని కాపాడుకోవా? నీ ముందు ఎంత మెచ్చుకున్నా మరి ఆ అందాన్ని కాపాడుకోవడానికి నీ మనసులో ఆలోచన రాదా? ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే నీ అందం పాడైపోద్ది. కొన్ని అలవాట్ల వల్ల నీ ముఖ సౌందర్యం దెబ్బతినవచ్చు, పాడైపోవచ్చు. రోజు చేతులతో ఎన్నో వస్తువులు ముడతాం, ఆ చేతులతోనే మళ్ళీ ముఖాన్ని ముడతాము, తుడుచుకుంటాము. నీ చేతులకున్న బ్యాక్టీరియా నీ ముఖంపై పడదా? ఆ బ్యాక్టీరియా వల్ల నీ అందం చెడిపోదా? పెదవులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది ముఖంపై మొటిమలు వస్తే గోళ్ళతో గిచ్చుతుంటారు. ఆ గోరు తగిలి నీ ముఖం వాపొస్తుంది, లేదా ఆ గోరులో ఉన్న మురికి నీ ముఖం ఉన్న రంధ్రాలపై లోపలికి వెళ్ళి నీ ముఖం నల్లగా మారిపోతుంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, లేదా తుడుచుకోవాలి. మహిళలు మేకప్ వేసుకుంటారు. ఆ మేకప్ ఉత్పత్తులు రసాయనాల వల్ల తయారై ముఖంపై వేసుకున్నప్పుడు ఆ రసాయనాలు నీ ముఖ రంధ్రాలపై నుండి లోపలికి వెళ్ళి నీ ముఖం పడవుద్ది. ఆ మేకప్ నీకు పడుద్దా పడదా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవడం మంచిది. ఈ రసాయన క్రియల వల్ల నీ ముఖము గుంతలు పడి నల్లగా చెంపలపై ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ మాట్లాడేటప్పుడు చెంపకు పెట్టుకొని మాట్లాడతాము. ఆ ఫోన్ స్క్రీన్పై ఉన్న దుమ్మంతా నీ ముఖంపై పడిపోతుంది. అలా జాగ్రత్తగా నీ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవాలి. స్నానం తర్వాత మెత్తని టవాల్తో నీ ముఖాన్ని తుడుచుకొని లైట్గా మేకప్ వేసుకోవాలి. లేదా నీ చర్మం దెబ్బతిని నల్లగా పోయి నీ సౌందర్యం అంతా పాడవుద్ది. నీ సౌందర్యాన్ని కాపాడుకో. థ్యాంక్ యూ. నేను మీ కరణ్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.